మరలా తిరిగి అదే ధోరణిలో తీసుకుపోయే విధంగా చేస్తున్నారు. అది అతనికి మంచిది కాదని, అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే 6 గ్యారెంటీలు ఇస్తూ ఆల్రెడీ ఇదివరకు 2 ఇచ్చారు. నిన్న కూడా 2 మళ్ళీ వదిలారు. ఆల్రెడీ ఈరోజు 0 బిల్స్ వస్తున్నాయి. కరెంటు బిల్లు 200 యూనిట్లు 0. ఈరోజు ఆల్రెడీ ఉదయం మా మిర్యాలగూడలో ప్రారంభించే రావడం జరిగింది. అన్ని 0 బిల్స్ వస్తున్నాయి. దయచేసి ఇంకా గమనించండి. ఇది డౌన్ చేయండి సార్. ఒకసారి ఇది ఈ రోజు ఉదయం 9 గంటలకి కరెంటు బిల్లు ఇచ్చే టైంలో 200 యూనిట్లకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అలాగే రేవంత్ అన్న అన్నట్లు కనీసం 100 రోజులు కూడా ఆగలేక మీరు ఏది పడితే మాట్లాడుతున్నారు. దయచేసి ఒక్క 10 నెలలు ఆగండి. మీ సంగతి ఏంటనేది మొత్తం చూపిస్తారు. మీరు 10 సంవత్సరాలు చేసిందంతా సినిమా 10 నెలల్లోనే చూపిస్తారు. మీరు తొందరపడద్దు. నోరుంది కదా నెక్స్ట్ వచ్చినట్టు మొగోడు అని మాట్లాడద్దు. మొగోడు కాబట్టి మనోడు బర్త్డే చేసిన కొన్ని మధ్య దయచేసి అది ఒకటి మటుకు గమనించాల్సిందిగా కేటీఆర్కి నేను పెద్దగా చెప్తాను. ఎందుకంటే 10 సంవత్సరాలు కూడా కాలేదు. 10 సంవత్సరాలు చేసినావు నువ్వు. కనీసం 10 నెలలు కూడా ఆకుండా ఏదేదో మాట్లాడతారు. ఎందుకు 10 నెలలు ఆగింది? మేము దయచేసి మీ విషయం అంతా బయట పెడతాం. దయచేసి అర్థం చేసుకుని నోరు మాట్లాడేటప్పుడు కొద్ది జాగ్రత్త ఉంచుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొగోడా నన్ను పొద్దుగా దాన్ని గుర్తు చేసి మీరు బదనామవుతారు తప్ప వేరే ఏం లేదు. దయచేసి రాబోయే రోజులలో పార్లమెంటు చూసిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు నోటి మీద వేసుకుని మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పోవాల్సి వస్తుందని కూడా చెప్తూ, అలాగే తొందరపడి మటుకు ఏది పడితే అది మాట్లాడద్దని విన్నవించుకుంటారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.